UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇచ్చేళ్ళు వస్తుంది అవి తీసుకున్నాను. మనము ట్రైన్స్కి అది మెటీరియల్ మనకి ఇంత ముందంటే అక్కడి నుంచి వచ్చింది గ్రాఫిరియన్ This will not flow. Wherever you put it, it will get fixed. But here it is black out of side. It's never been possible. ఈజీగా 1 day అయిపోయే వర్క్ కావాలి మనకి 12 hours లో. There is a problem from that side. This road is in very bad condition. This road. Again, there is more. Very bad. This is black. This is working. This is third. You are telling in the further. This is Vijayawada city. Speed కూడా తగ్గింది అనుకోండి. బుడమేరుకి సంబంధించి మన లెఫ్ట్ బండ్ ఏదైతే ఉందో 3 గంటలు దగ్గర 210 మీటర్లు పైబడి పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే రైట్ బండ్కి సంబంధించి 7 గంటలు పడినటువంటి పరిస్థితి చూడడం జరిగింది. అందులో పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క 3 గంటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వరద నీరంతా కూడా సింగనగర్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనం పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి గండుల్ని మనం పోడ్చగలిగితేనే ఆ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపశమనం కలగజేస్తామనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క గండ్లు పూడ్చేటువంటి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఆయన ఇక్కడికి ఇచ్చేసి ఏ ఏజెన్సీలు మనకి ఎన్ని అవసరమైతే తీసుకోవడం, అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా పెంచుకుని చేసుకునే విధంగా అన్ని రకాలుగా కూడా మరి ఇచ్చినటువంటి సలహా సహకారాలతోటి శరవేగంగా పనులు చేసి ఏదైతే మొదటి గండిని అదేవిధంగా 2వ గండిని కూడా ఇప్పటికే మనం పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా రాత్రి 3వ గండికి సైతం మరి చేరుకుని 3వ గండిని కూడా మనం ఆల్రెడీ పనులు ప్రారంభించడం జరిగింది. ఏదో ఒక రకంగా అంటే ఎందుకంటే ఏదైతే ఇక్కడికి మనం వచ్చేటువంటి ట్రాన్స్పోర్ట్ సింగిల్ లైన్ రోడ్ అవడం, అది కూడా కాటన్ సాయిల్ అవడం వల్ల ఖాళీ వెహికల్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అది ఎప్పటికప్పుడు రోడ్డు ఫామ్ చేసుకుంటూ వర్షం వస్తే మళ్ళీ మొదటికి వచ్చేటువంటి పరిస్థితి. నిన్నైతే బుడమేరు అయితే 9000 క్యూసిక్లు మళ్ళీ వరద పెరిగినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా 2 గంటలు పగలు రాత్రి కూడా ఇక్కడే ఉండి చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో ఆయన అంత కష్టపడి రోజుకి 2 గంటలు కూడా పడుకోకుండా కష్టపడుతున్నప్పుడు ఆయన శ్రమకు తగ్గని ఫలితం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా గంటలు పొడచాలనే ఆలోచనతో మేము కానీ ఎవరైతే ఏజెన్సీలు కానీ అధికారులు కానీ అందరూ సహకారంతో చేస్తూ ఉన్నాం. ఈ 3వ గండిని కూడా ఈరోజు విజయవంతంగా దాన్ని కూడా పూడ్చుతామనేటువంటి నమ్మకం మాకు కలుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే
ఈ యొక్క గండ్లు పూడ్చడంతో పాటుగా రేపు భవిష్యత్తులో కూడా ఏదైతే ఇంకా బండ్ కూడా చాలా వీక్గా చాలా చోట్ల గండ్లు అంటే 3 చోట్ల పడ్డాయి, కానీ ఈ లెఫ్ట్ బండ్కి మరి ప్రతి 100 మీటర్లకి 200 మీటర్లకి కూడా గట్లు జారిపోయాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో కనీసం మెయింటెనెన్స్ లేనిటువంటి స్థితి గట్లకి. ఇప్పుడే కొన్ని రైతులు కూడా చెప్తున్నారు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే పట్టిసీమ నీరు కూడా ఈ డైవర్షన్ ఛానల్ నుంచే ఈ ఏదో ఇక్కడ కృష్ణా నదికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. ఆ రోజుని మరి ప్రతి కిలోమీటర్కి కూడా లస్కర్ను ఒకళ్ళని పెట్టి ఈ ఒక చిన్న మొక్క కూడా గడ్డి కూడా పెరగకుండా శ్రద్ధ తీసుకునేవారు. ఒక గుండు సూది పడినా కనిపించేటటువంటి విధంగా బండ్స్ ఉండేవి. కానీ దురదృష్టం 5 సంవత్సరాల్లో కనీసం మెయింటెనెన్స్ లేకనేటువంటి స్థితిలో ఎక్కడికక్కడ వర్షాలకి బండలు జారిపోతున్నా కూడా ఎప్పటికప్పుడు కనీసం మెయింటెనెన్స్ చేయని స్థితిలో ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం జరిగినటువంటి పరిస్థితి. అంచేత ఏదైతే ఈ 3 గంటలు అయినట్టునే ఏదైతే అవతల రైట్ ఉన్న ఏదైతే రైట్ సైడ్ ఉన్నటువంటి 7 గంటల బండ్లు, అదేవిధంగా పులివాగుకి సంబంధించి అక్కడ కూడా ఒక 3 గంటలు పడి ఇవన్నీ కూడా 1 by 1 క్లియర్ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.